హలో అందరికీ. ఎప్పట్లానే టీ తోటైతే నా డే అయితే స్టార్ట్ అయిపోతుందనమాట. ఈరోజు టీలోకి అయితే నేనైతే ఉస్మానియా తింటున్నా. ఉస్మానియా టేస్ట్ ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి. నాకైతే చాలా నచ్చుతుంది. అదైతే టీలోకి మిల్క్లోకి ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఈరోజు టీలోకి అయితే ఉస్మానియా తీసుకుంటున్నాను అనమాట. నాకైతే నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నా టీనైతే. ఇంకా ఈ నా ఫుడ్ ఛాలెంజ్ 7th డే కదా, ఇంకా మా మమ్మీ అందుకని ఇంతవరకు వచ్చినావు కదా అని చెప్పేసి నాకు పీచ్ మిఠాయి గిఫ్ట్ చేసిందనమాట. ఆయన నాకు ఒక్కదానికి ఇస్తే బాగుంటుండేరా, మా చెల్లెకి కూడా ఇచ్చింది. అందుకే నేను ఇక్కడ అప్సెట్ అయిపోయాను అనమాట. కానీ మా చెల్లె అయితే అట్లా కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. పీచ్ మిఠాయి అంతా కంప్లీట్ చేసి ఆ కవర్ని కూడా వదులుతలే అనమాట. ఇంకా ఆ కవర్లో ఎయిర్ ఫిల్ చేసి మరి దాన్ని కొడుతుంది, సౌండ్ వస్తుంది అక్క అని చెప్పేసి. సౌండ్ వచ్చేలా చేసి మళ్ళీ మా స్నూపీ సైడ్ చూసి భయపడలేదు అని చెప్పేసి అంటుంది. అసలు ఇంత కూడా భయపడలేదు అనమాట. ఇంకా మా చెల్లె ముచ్చట పక్కకు పెడితే మధ్యాహ్నం అయ్యేసరికి మేమైతే లంచ్లోకి దొండకాయ కర్రీ, అదే అండి దొండకాయ మసాలా, సేమ్ గుత్తి వంకాయ చేసినట్టే అట్లా చేసిన అనమాట. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా చెల్లె నేను అందరం ఒకటేసారి తింటున్నాం రా ఈరోజు అయితే. ఇంకా నాకైతే టేస్ట్ నచ్చింది. నేను చేసిన కర్రీ అయితే మా వాళ్ళకి నచ్చిందో లేదో నాకైతే తెలియదురా, నాకైతే నచ్చింది కాబట్టి హ్యాపీగా తినేస్తున్నాను అనమాట. ఈరోజు అందరం కలిసే తిన్నాం. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే దొండకాయ కర్రీ తినేసినాం రా. నా 7th డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అనమాట. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ ఉంటాం, మళ్ళీ బాయ్.